నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక నేచురల్ ఫెర్టిలైజర్ కోసం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మన ఇంట్లో ఉన్న పుల్లటి మజ్జిగతో మొక్కలు ఎలా ఆరోగ్యంగా చీడపీడలు లేకుండా పెంచొచ్చు అనేది వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ పుల్లటి మజ్జిగని డైరెక్ట్గా ఎప్పుడు మొక్కలకు ఇవ్వకూడదండి. వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం వల్లే వాటి గ్రోత్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడు 1:10 రేషియోలో మిక్స్ చేసి ఇవ్వడం వల్ల చాలా బాగా గ్రోత్ అయితే వస్తుందండి. ఇలా వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుందండి. ఇలా పుల్లటి మజ్జిగ మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలో ఉన్న నత్రజని ఇంకా ఇతర ఖనిజాలను అయితే ఆ మొక్కలు అయితే బాగా గ్రహించుకొని రూట్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకుంటాయండి. రూట్స్ స్ట్రాంగ్ ఉంటే మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది కదా. ఈ పుల్లటి మజ్జిగని ఆకుకూరలకి ఇంకా కూరగాయలకి ఇవ్వడం వల్ల చాలా బాగుంటుందండి. పూత కాయ కూడా బాగుంటాయి. ఇంకా కరివేపాకుకి వేస్తే చాలా మంచిదండి. మనం వీక్లీ 2 టైమ్స్ కరివేపాకు వేయడం వల్ల వాటి గ్రోత్ కూడా చాలా బాగా పెరుగుతాయి. కూరగాయ మొక్కలకు కూడా పూత కాయ అనేది కూడా బాగుంటుందండి. మనకి ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా వల్ల పోషకాలు అయితే మొక్కకి బాగా అందుతాయి. మొక్కలకి చిన్న చిన్న పెస్ట్ వస్తాయి కదండి, చిన్న చిన్న పురుగులు కీటకాలు అలా వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మంచి రిలీఫ్ అయితే దొరుకుతుందండి ఈ వాటర్ ఇవ్వడం వల్ల. ఇంకా కుండీలో ఉన్న మొక్కలకి ఇవ్వడం వల్ల కూడా అందులో కూడా పోషకాలు పెరిగి మొక్క గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కుండీలో వేసుకున్న గులాబీ మొక్కలకైతే మనం ఒక వీక్లీ 2 టైమ్స్ ఇవ్వడం వల్ల వాటి ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ గార్డెనింగ్.